హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. జేఈ మెయిన్స్ 2025కి సంబంధించినటువంటి సీజన్ 1 సీజన్ 2 రిజల్ట్స్ అయితే మనకు వచ్చేసినాయి. అందరికీ అయితే తెలుసు. సో ఫస్ట్ సీజన్ 1 రాసిన వాళ్ళు, రాయని వాళ్ళు ఎవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఇప్పటికీ అయితే మనకైతే ఒక అవగాహన అయితే ప్రతి ఒక్కరికి అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా అందరికీ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎగ్జామ్ రాసినారో రిజల్ట్ వచ్చింది కదా, వీళ్ళందరికీ దే వాంట్ నో విచ్ ఎన్ఐటీ దే విల్ గెట్. ఫర్ దట్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఏఎన్ఐటీలో వాళ్ళకి సీట్ వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే చూస్తున్నారు. ఇప్పటికీ ఏంటి అదే పని ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి. సో ఈ తరుణంలో నేను ఒకటైతే చేశాను అనమాట. ఇక్కడ మీకు ఈ వీడియోలో నేను ప్లేస్ చేస్తూ ఉంటాను. ఒకటి ఫ్రెండ్స్, ఏంటి అంటే చాలామందికి 10,000 బిలో 10,000 ప్రెజెంట్లీ బిలో 10,000 ర్యాంక్ వస్తే టాప్ మోస్ట్ ఎన్ఐటీలో సీట్ వస్తుంది అని చెప్పేసి చాలామంది చూస్తున్నారు. సో టాప్ మోస్ట్ ఎన్ఐటీస్ అంటే మనకి తిరుచిలో కావచ్చు, లేదంటే కురుక్షేత్రాలు కావచ్చు, సూరత్లో కావచ్చు. సో మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో అందులో సీట్ వస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో 10,000 బిలో 10,000 ర్యాంక్ వస్తే టాప్ మోస్ట్ ఎన్ఐటీస్లో సీట్ వస్తుంది, వస్తుందా, ఇంతకీ వస్తే ఏ ఎన్ఐటీలో సీట్ వస్తుంది అనే దానిపై మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ముందు బిలో 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఒకటి ఏంటి అంటే మీకు సీట్ అయితే వస్తుంది టాప్ మోస్ట్ ఎన్ఐటీస్లో. కానీ మీకు అనుకున్నటువంటి బ్రాంచ్ అయినటువంటి సిఎస్సి దాంట్లో చాలామంది కోరుకున్నది కాబట్టి సిఎస్సి బ్రాంచ్లో మాకు వస్తుందా అన్న అని చెప్పేసి అంటున్నారు కదా. సో అది మాత్రం కష్టం అమ్మ. వేరే బ్రాంచ్లో కావాలి అంటే మీరు టాప్ మోస్ట్ ఎన్ఐటీస్లో మీకైతే డెఫినెట్గా వస్తుంది వేరే బ్రాంచెస్లో, బట్ సిఎస్సిలో అయితే కష్టం. ఇప్పుడు మనమైతే ఇందులో జనరల్ కేటగిరీకి సంబంధించింది మాత్రమే చూద్దాం అనమాట. సో జనరల్ కేటగిరీకి సంబంధించి చూస్తున్నామంటే సో మిగతా కేటగిరీస్ ఏవైతే ఓబీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు, సో కొంచెం వీళ్ళకంటే ఎక్కువ ర్యాంక్ అంటే ఇప్పుడు 10,000 ర్యాంక్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి వస్తే సో 15,000 ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 15,000 ర్యాంక్ వచ్చినా కానీ ఈ యొక్క జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఆ యొక్క ఎన్ఐటీస్లో సీట్ అయితే వస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాస్త ఇంకొంచెం ఎక్కువ 20,000 to 25,000 ర్యాంక్ వచ్చినా కానీ వాళ్ళకైతే సీట్ అయితే వస్తుంది. ఇదైతే మీరు గమనించవచ్చు ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి ఎక్స్పెక్టెడ్ ఓపెనింగ్ ర్యాంక్, ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ ర్యాంక్ అనమాట. సో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి అర్థం అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే ఎంఎన్ఎన్ఐటి అలహాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఇది వన్ ఆఫ్ ద టాప్ బ్రాంచ్ ఫ్రెండ్స్. మీరైతే మీకు తెలియకపోతే తెలుసుకోండి. సో నా మట్టుకైతే ఇది టాప్ బ్రాంచే, ఎందుకంటే దీని ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే చాలా బాగుంది. అండ్ అలహాబాద్లో ఉంది కాబట్టి ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి అక్కడ ప్లేస్మెంట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ 9,200 to 9,400 అంటే నియర్లీ 10,000 ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకైతే డెఫినెట్గా ఇందులో అయితే సీట్ అయితే వస్తుంది ఈ యొక్క బ్రాంచ్లో. ఎన్ఐటి కాలికట్లో చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్టయితే 9,200 నుంచి 9,400 వరకు అంటే అప్రాక్సిమేట్లీ ఎవరైతే మిగతా బ్రాంచ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇంత ఉంది అంటే సో మిగతా ఏదైతే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే అబౌట్ 10,000 వచ్చినా కానీ ఇందులో అయితే సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎన్ఐటి తిరుచిలో చూసుకున్నట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనుక ఉంటే కనుక ఈ యొక్క బ్రాంచ్కి అయితే మీరైతే పెట్టుకోండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాంచ్ అనమాట. ఆఫ్టర్ ఏదైతే సిఎస్సి బ్రాంచ్ తర్వాత ఉందో ఇది దీనికైతే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి కోర్స్ ఇది. సో దీనికి చూసుకున్నట్టయితే 9,300 to 9,500 ర్యాంక్ అయితే వచ్చిన వాళ్ళకి కూడా సీట్ అయితే వస్తుంది ఓపెన్ కేటగిరీలో. నెక్స్ట్ ఎస్విఎన్ఐటి సూరత్లో చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో దీనికి చూసుకున్నట్లయితే 9,300 to 9,500 వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది. ఎస్విఎన్ఐటి సూరత్లో చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆఫ్టర్ సిఎస్సి బ్రాంచ్ తర్వాత నెక్స్ట్ లీడింగ్ కోర్స్ ఏదైతే ఉందంటే సో మనకి ఏదైతే సాఫ్ట్వేర్ పరంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఎంత ఏఐ అయిపోయిందనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా దీనికి చాలా ప్రాధాన్యత పెరిగిపోతుంది. ఇదివరకు ఎవరైతే చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇప్పుడైతే ప్లేస్మెంట్స్ అయితే విత్ హై ప్యాకేజెస్తో ప్లేస్మెంట్స్ అయితే ఇస్తున్నారు. సో దీనికి కనుక చూసుకున్నట్లయితే 9,450 to 9,650 మధ్యలో వచ్చిన వాళ్ళకి సీట్ అయితే వస్తుంది ఓపెన్ కేటగిరీలో. అంటే అబౌట్ 10,000 వచ్చిన వాళ్ళు ఎవరైతే లైక్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కేటగిరీస్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే డెఫినెట్గా అబౌవ్ 10,000 వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో. ఎన్ఐటి కురుక్షేత్రాల్లో చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చూసుకున్నట్లయితే 9,550 అంటే 9,750 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ అయితే వస్తుంది.
సో నెక్స్ట్ ఎన్ఐటి తిరుచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే 10,000 ర్యాంక్ వచ్చినా కానీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అయితే సీట్ అయితే వస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొంచెం ఎక్కువ వచ్చినా కానీ ఇందులో అయితే సీట్ అయితే వస్తుంది అని అర్థం. విఎన్ఐటి నాగ్పూర్లో చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో, సో దీనికి ఇండస్ట్రీస్ ఏరియాస్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సో దీనికి ఎక్కువగా ప్రాధాన్యత డెఫినెట్గా ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే కనుక సో ఎక్కువ ప్లేస్మెంట్స్ కూడా వస్తాయన్నమాట. దీనికి కూడా విఎన్ఐటి నాగపూర్లో అంటే మనకి చూసుకున్నట్లయితే ఏదైతే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో, సో మనకి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఈజీగా ఉంటుంది. నాగ్పూరే కాబట్టి మనకి మహారాష్ట్ర కాబట్టి దగ్గరే ఉంటుంది. సో నాగ్పూర్ అనగానే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ట్రైన్ ఫెసిలిటీ కనుక చూస్తే మనకి అందుబాటులో అయితే చాలా చాలా బాగుంది. సో మీ ఇష్టం ఎక్కడ వచ్చినా పర్లేదు, నన్ను అడిగితే మాత్రం. సో ఇవన్నిట్లో ఎక్కడ వచ్చినా పర్లేదు ఫ్రెండ్స్, ఓకేనా. మీరైతే కంటిన్యూ అయితే చేయాల్సిందే. ఇక్కడ చూస్తున్నట్లయితే 10,000 ర్యాంక్ వచ్చినా కానీ విఎన్ఐటి నాగపూర్లో అయితే వస్తుందన్నమాట. ఇదంతా మనం ఇప్పుడు చూస్తుందంతా మొత్తం 10,000 బిలో 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ ఎన్ఐటీలో వస్తుంది అని చెప్పేసి. డెఫినెట్గా మనం ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్కే కావాలి, మనకి ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్ కావాలి, ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఏ ఎన్ఐటీలో సీట్ వస్తుంది అనే దానిపై కాదు ఇప్పుడు. ఎందుకంటే 10,000 ర్యాంక్ వస్తే సిఎస్సి బ్రాంచ్లో కష్టం అని చెప్పేసి నేను ముందే చెప్పాను. సో ఇది కాకుండా మిగతావి ఏవైతే ఉన్నాయో బ్రాంచెస్, అవిటి గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అనమాట. మీరు అనుకోవచ్చు ఏంటన్నా ఇది చెప్పట్లేదు అని చెప్పేసి. సో దాని గురించి నేను సెపరేట్ వీడియో మళ్ళీ చేశాను, ఓకేనా. ఎన్ఐటి వరంగల్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 10,000 వచ్చినా కానీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి సీట్ అయితే వస్తుంది. అలహాబాద్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి చాలా స్కోప్ అయితే ఉంది. జాబ్స్ అయితే చాలా పడుతున్నాయి ప్రతి దాంట్లో, ప్రతి ఫీల్డ్లో చూసుకున్నట్లయితే, ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి దాంట్లో చూసుకున్నట్లయితే వీళ్ళకైతే సీట్స్ అయితే చాలా ఇస్తున్నారు, ప్లేస్మెంట్స్ అయితే. సో ఇక్కడ 10,800 ర్యాంక్ వచ్చినా కానీ ఇందులో ఎంఎన్ఐటి అలహాబాద్లో సీట్ అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంతకంటే ఎక్కువగా వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది అని చెప్పేసి మనమైతే ఇక్కడ భావించవచ్చు. ఎందుకంటే ఇది క్లోజింగ్ ర్యాంక్ ఫర్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇది క్లోజ్ అవుతుంటే మిగతా ఏదైతే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇది ఓపెన్ అవుతుందన్నమాట. ఇంకొంచెం ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎన్ఐటి కురుక్షేత్రాలో చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చూస్తే ఇక్కడ మనకి 11,700 వచ్చినా కానీ సీట్ అయితే ఇస్తున్నారు. అంటే మీరు భావించవచ్చు కొంచెం ఎక్కువ వచ్చినా కానీ మనకి సీట్ అయితే వస్తుంది. ఎన్ఐటి ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో చూస్తే వీళ్ళకి 12,800 వచ్చినా కానీ సీట్ అయితే ఇస్తున్నారు. ఎన్ఐటి దుర్గాపూర్లో చూసుకున్నట్లయితే బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో చూసుకున్నట్లయితే 12,300 వచ్చినా సీట్ అయితే ఇస్తారు. ఎన్ఐటి దుర్గాపూర్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 13,900 వచ్చిన సీట్ అయితే ఇస్తారు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బిలో 10,000 ర్యాంక్ వస్తే ఇప్పటివరకు చూసాం. అబౌట్ 10,000 అంటే నియర్లీ ఇంచుమించుగా 10,000 దగ్గరలో ఏదైతే ఉందో సో అదిని అయితే ఇక్కడైతే ప్లే చేశాను అనమాట, మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఎన్ఐటి పాట్నాలో చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడ మనకి 14,700తో క్లోజ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే నియర్లీ 14,700 అనగా 25,000 ర్యాంక్ వచ్చినా కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సీట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఏదైతే 20,000 ర్యాంక్ వస్తే కనుక వాళ్ళకి ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇందులో అయితే సీట్ అయితే వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎంఎన్ఐటి జైపూర్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చూస్తే 13,400 వచ్చిన సీట్ అయితే వస్తుంది. ఎంఎన్ఐటి అలహాబాద్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 12,200 వచ్చిన సీట్ అయితే వస్తుంది. ఎంఎన్ఐటి సూరత్కల్ కెమికల్ ఇంజనీరింగ్, సో నన్ను అడిగితే ఫ్రెండ్స్ దీనికి చూసుకున్నట్లయితే 19,350 వచ్చిన సీట్ అయితే వస్తుంది. ఒక ఇంటెలిజెంట్ ఫెల్లో అని నేను ఎలా చెప్తానంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ అనేది ఉంది కదా, సో ఈ బ్రాంచ్ కనుక మీరు ఎంచుకోండి. సో మీరు ఇప్పుడు ఈ యొక్క ఎన్ఐటీలో మీరు ఈ యొక్క బ్రాంచ్ ఎంచుకొని చేస్తే కనుక సో మీరు బయటకు వస్తే మీరు ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్లో ఎవరైతే చదువుతున్నటువంటి స్టూడెంట్ ఉన్నారో సో అతను బయటకు వచ్చిన తర్వాత ఆయనకు వచ్చే ప్లేస్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో పర్ యాన్యువల్ ప్యాకేజ్ ఇంత వస్తుంది కదా, అంతకంటే ఎక్కువగా డబుల్గా మీరైతే సంపాదించవచ్చు. సో ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చి సో వాళ్ళకి ప్లేస్మెంట్ అయితే ఈజీగా ప్లేస్మెంట్ అయితే వస్తాయి. సో ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత మీ యొక్క స్కిల్, మీ యొక్క ప్రాధాన్యత బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని డైరెక్ట్గా చూసుకున్నట్లయితే కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్కి డైరెక్ట్గా మిమ్మల్ని అయితే హెడ్ని అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే సో ఇప్పుడు ఇది లీడింగ్ ఫ్రెండ్స్, నన్ను అడిగితే చాలా బయట మనకి వినబడేది కానీ చాలా ఎక్కువగా ఉందన్నమాట డిమాండ్ ఈ యొక్క స్ట్రీమ్లో, ఓకేనా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అది చేసేసుకోండి. ఎన్ఐటి కురుక్షేత్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ చూసుకున్నట్లయితే 12,200, ఎన్ఐటి రౌర్కెలా మెకానికల్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే
25,300 వచ్చిన సీట్ అయితే వస్తుంది. ఎన్ఐటి కురుక్షేత్రలో చూసుకున్నట్టయితే ఇండస్ట్రీస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చేసి ఇక్కడ 16,800 వచ్చిన సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎన్ఐటి కురుక్షేత్ర సివిల్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్టయితే 41,000 వచ్చిన సీట్ అయితే వస్తుంది. సో ఇక్కడితో మనమైతే ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఎస్విఎన్ఐటి సూరత్లో చూసుకున్నట్టయితే 14,200 వచ్చిన సీట్ అయితే వస్తుంది. ఎన్ఐటి కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ అనమాట ఇక్కడ. సో అంటే దీనికి చూసుకున్నట్టయితే 11,300 వచ్చిన సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటి జంషెద్పూర్లో చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 13,350 వచ్చిన ఓపెన్ కేటగిరీలో సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటి తిరుచిలో చూసుకున్నట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్లో 16,300 వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది ఇందులో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనమైతే ఇదంతా చూసాం. సో 10,000 ఇంచుమించుగా 10,000కి కొంచెం ఎటుగా వచ్చినా కానీ మీకైతే ఈ యొక్క టాప్ మోస్ట్ కోర్సెస్లో, టాప్ మోస్ట్ బ్రాంచెస్లో, టాప్ మోస్ట్ ఎన్ఐటీస్లో సీట్ అయితే వస్తుంది అని అయితే మీరైతే గమనించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదన్నమాట ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనమైతే సిఎస్సి బ్రాంచ్లో సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి, సో ఎంత ర్యాంక్ వస్తే ఏ ఎన్ఐటీస్లో సిఎస్సి బ్రాంచ్ వస్తుంది, సో ఆ ఎన్ఐటీస్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనే దానిపై మనమైతే మాట్లాడుకుందాం అనమాట. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ కామెంట్స్ చేయండి. సో మీరు డౌట్స్ అడిగితేనే దానికి నేను రిలేటెడ్గా ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.